రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో ఈ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటమి ఖాయం అని చెప్పేసి అంబానీకి సంబంధించిన న్యూస్ 18 ఛానల్లో రీసెంట్గా రావడం జరిగింది. సో చాలామంది కూడా అంటే అంబానీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అన్నట్టుగా చెప్తున్నారు. సో దాని గురించి అంటే ఎక్కువ సర్వేలు, అన్ని సర్వేలు కూడా మొత్తానికి అయితే ఈ కూటమి వస్తుంది అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. సర్వేలు కూడా అదే తేలుస్తున్నాయి. ఎందుకంటే జనసేన కానివ్వండి, టీడీపీ, బీజేపీ కానివ్వండి, మూడిటికి మంచి అంటే క్యాండిడేట్ల పరంగానే కానివ్వండి, వాళ్ళ ప్రచారం చేసుకుని అంటే వీళ్ళు పొలిటికల్ ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకతే కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేది ఇది. ఆయన ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ చేసిన ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పథకాలే కానివ్వండి, ఆయన డెవలప్మెంటే కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అయింది. బీజేపీకి సెంట్రల్లో బాగానే ఉంది. సో వాళ్ళ ఇది కూడా ఈసారి కూడా వాళ్ళే గెలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అందుకని ఈ కూటమి డెఫినెట్గా వస్తుందని అన్ని సర్వేలు కూడా అదే చెప్తుంది. కానీ అంబానీ గారి విషయానికి వస్తే, అంబానీ గారిని ఈయన పలుమార్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం తీసుకొచ్చారు. కానీ ఆయన ఏమి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేసింది లేనట్టుంది, ఏమి చేయలేదు కూడా. ఎందుకంటే అదే నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. సో ఇప్పుడు ఆ ప్రస్తావనే లేకుండా పోయింది. అసలు వేరే కంపెనీలు ఉన్నవాటివే వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన ఎందుకు వచ్చి చేస్తాడు? ఆయన తెలియంది ఏమీ కాదు కదా. సో వాళ్ళది కూడా, వాళ్ళకు కూడా మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్వేల్లో కూడా ఖచ్చితంగా న్యూస్ 18 ఛానల్, సో వాళ్ళు కూడా సర్వేల్లో పక్క తెలుగుదేశం కూటమి వస్తుంది అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కాకాపట్టుంటాడో అంబానీ గారి దగ్గరికి వెళ్ళి. సో ఏ రోజు కూడా అది ఫలించినట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేను కంపెనీలు వేస్తాననుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఏమీ ఆయన నమ్మలేదు. ఇతన్ని నమ్మకంగా నమ్మలేకపోయాడు. ఏ రకంగానూ ఆయన ఏపీలోకి ఏ రకమైన ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంబానీ గారు పెట్టుబడులు ఒకటి కూడా లేవా మేడం? అవి పాతవి ఏవైతే ఉన్నాయో అవి అట్లా కంటిన్యూ అవుతుంటాయి. కానీ రిలయన్స్ ఏమైనా ఉంటే అవి అంతే. కానీ సో మొత్తం రాష్ట్రం మీద ఉన్నటివి అక్కడ కొత్తగా అయితే ఏమీ తీసుకురాలేదు. కొత్త రాష్ట్రంగాను వీళ్ళు వచ్చిన తర్వాత తెచ్చినవి అయితే ఏమీ లేదు. అంత బిఫోర్ ఉన్నటివే ఉన్నాయి, అవే నడిపించుకుంటా ఉన్నారు. అంతకుమించి అయితే ఈయన మీద నమ్మకంతో కానీ ఎలాంటి కంపెనీలు కానీ ఏమీ రాలేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు తీసుకొచ్చారండి. పలుమార్లు పలు కంపెనీల కోసం ఆయన కలవటం జరిగింది. అప్పుడు అమరావతి కూడా అక్కడ సెక్రటరియట్ కట్టడం కానీ జరిగినప్పుడు ఆయన వచ్చి చూసి వెళ్ళటం, ఇవన్నీ కూడా అక్కడ అమరావతి రాష్ట్రం అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కదా. సో ఆయన వచ్చి మొత్తం చూసి వెళ్ళటం కానీ చేస్తాననటం కానీ, ఎందుకంటే మనం అమరావతి రాష్ట్రం స్టేట్కి ఆ క్యాపిటల్ ఇదే కానివ్వండి, సెక్రటరియట్ కట్టుకునేది కూడా లేట్ అయిపోయి, అంటే వెళ్ళిన 5 yearsలోనే ల్యాండ్ పుల్లింగ్ చేసుకోవాల్సి ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంది. సో తెలంగాణ నుంచి మొత్తం అక్కడ షిఫ్ట్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ చేసుకోవటంలోనూ లాస్ట్ 1 yearకి 1.5 year 2 years బిఫోర్కి స్టార్ట్ అయిపోయింది అక్కడ సెక్రటరీ. కానీ కొత్తగా వెళ్ళిన రాష్ట్రం కదా, సో అప్పుడప్పుడే కుదుట పడుతున్న టైంలో గవర్నమెంట్ పడిపోయింది. సో అందుకని ఆయనకి వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు, అన్నీ అయ్యింది. కానీ గవర్నమెంట్ పడిపోవడంతో జగన్మోహన్ రెడ్డిని కూడా వచ్చి చూసి వెళ్ళారు. కానీ ఏ రోజు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆయన ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఇతని డెవలప్మెంట్, ఇతనికి ఉన్న నమ్మకం ఆయన మీద అయితే ఎలాంటి భరోసా లేకపోవడంతోనే ఆయన ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి ఇష్టపడలేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహనే కానివ్వండి, ఆయనకున్న ఎక్స్పీరియన్సే కానివ్వండి, ఈ ఒక రిలయన్సే ఏంటి, ఈ చాలా కంపెనీలు సింగపూర్ నుంచే కానివ్వండి, విదేశాల నుంచి, ఏ దేశం నుంచైనా సరే, చైనా కానీ ప్రతి చోట నుంచి కూడా కంపెనీలని ఆయన రప్పించుకోగలిగిన సత్తా ఉన్న నాయకుడు. ఎందుకంటే మనం బిఫోర్ కూడా చూసాం, ఇప్పుడు కియా వచ్చింది. సో నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన పెట్టిన ఇదే కదా, ఆయన చూపెట్టిన ఇంట్రెస్ట్తో వచ్చినవే కదా అవన్నీ. ఆయనే వెళ్ళి తీసుకొచ్చినవి. ప్రతి చోట కూడా ఆయనకున్న ఇమేజ్, ఆయన డెవలప్ చేసిన విధానమే కానీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా పెట్టుబడులు అనేటివి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే
పెట్టుబడులు వరదలై వస్తాయి. ఓకే, అంటే ఆయన హయాంలో వచ్చిన కియా సంస్థను కూడా ఇబ్బంది పెట్టారని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. మంత్రి బొత్స గారు ఇబ్బంది పెట్టారు కియా సంస్థకి అని చెప్పి. అక్కడ లోకల్ ఎంపీ మాధవన్ గారు వెళ్ళి వాళ్ళని దుర్భాషలాడటం, వాళ్ళని నెట్టడం ఇలాంటివి, ఎందుకంటే ప్రోటోకాల్ పాటించటం తెలియదు. వాళ్ళు ఒక సిఇఓ లాంటి వాళ్ళని కూడా మీరు అగౌరవపరిచారు ఆ కంపెనీస్కి. అలాంటి కంపెనీలో నువ్వు వెళ్ళి ఒక ఎంపీగా ఉన్న అతను చాలా అసహ్యమైన బిహేవియర్. ఎందుకంటే వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఇంకా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు ఈ కంపెనీ ఇంకోటి తీసుకొస్తారు, రాష్ట్రం డెవలప్ అవుతుంది. అలాంటిది చూసుకోకుండా నాకు మర్యాద చేయలేదనో, నన్ను ప్రోటోకాల్లో నన్ను ముందు పిలవలేదనో, నన్ను ముందు పెట్టుకొని ఇది చేయలేదనో, ఇట్లా ప్రతి రకంగానూ వాళ్ళని హింసించి వాళ్ళ మీద దుర్భాషలాడి వాళ్ళని నెట్టడం కూడా చేశాడు. అలా చేసినప్పుడు ఏ కంపెనీ ఎందుకు వస్తుంది? నువ్వు ఒక మినిస్టర్వి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంత నువ్వు కాకపోతే ఇంకొక రాష్ట్రానికి వెళ్తారు, దాని సాఫ్ట్వేర్ ఇది దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నిటికీ కూడా చెన్నైలో పెట్టుకున్నారు కదా. ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు వెళ్ళిపోయారు? మీ బిహేవియర్ సరిలేక మీరు వచ్చిన కంపెనీలనే మీరు ఇట్లా ఉన్న వాటినే మీరు వాళ్ళని పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళు చేసిన పనులకై కంపెనీలు రావు. ఎందుకు వస్తాయి? ఇలాంటి బిహేవియర్కి ఎందుకు వస్తాయి చెప్పండి? రావు. ఒకప్పుడు వైజాగ్ లో కూడా అన్ని కంపెనీస్ రావడం ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు కదా మేడం. ఏం ప్రోగ్రామ్? చేపల కంపెనీలు, రొయ్యల కంపెనీలు, అవే మేము కంపెనీలు తీసుకొచ్చామనింది. అవి ఏమైనా కంపెనీలేనా? చాలా మంది వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏది స్టార్ట్ చేశారు అనేది కూడా ఇప్పటి వరకు ఒకటి కూడా బయటికి రాలేదు. ఏంటి సెలూన్లు పెట్టుకునేది ఇలాంటివా కంపెనీలు? ఏంటి చిన్న చిన్న వాళ్ళకి అందరికీ కూడా అంత ఇక్కడ వాళ్ళే, అది కూడా పెయిడ్ ఆర్టిస్ట్లే, అది కూడా పెయిడ్ ఆర్టిస్ట్లే. వాళ్ళని పిలిపించేది, వాళ్ళకు ఒక మెళ్ళ ఒక ట్యాగ్ వేసేది, వాళ్ళ మైక్ పెట్టించేది, మాట్లాడిచ్చేది. ఎవరు వచ్చారు? ఎవరు ఇన్వెస్ట్ చేశారు? మేము ఇన్ని కంపెనీలు మేము ఇది చేసామన్నారు. ఎక్కడ? ఒకటి చూపెట్టండి. అప్పుడు పెట్టిన దానికి కానీ సదస్సుకు కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇక్కడికి? ఏం చేశారనేది ఎక్కడ రాలేదు కదా. అని ఒకటి చెప్పేవాడు, పులివెందుల్లో నేను చేపలు తీసుకొచ్చాను, నేను కల్లో కూడా ఊహించలేదు ఇక్కడ రొయ్యలు అమ్ముతామని పులివెందల్లో అని మాట్లాడినప్పుడు యువతకి ఎలా అనిపిస్తుంది? అరే బాబాయ్, కంపెనీలు తీసుకురా అంటే రొయ్యలు అమ్మలేదు, చేపలు అమ్మలేదు అని కల్లో కూడా ఊహించలేను అంటున్నాడు. అంటే యువతంతా చేపల పూట్ల ఐస్ పెట్లు పెట్టుకొని సైకిల్ వేసుకొని ఐస్ క్రీమ్ బండి లాగా వీధుల మీద తిరగాల? అదేనా ఉపాధి? మేడం ఒకనొక టైంలో మటన్ షాపుల గురించి కూడా విషయం అయింది కదా. మటన్ షాపులు కూడా పెడతానన్నాడు కదా. ఆన్లైన్ మటన్ షాప్స్ పెడతానన్నాడు, చికెన్ షాప్స్. ఇవే ఉద్యోగం, ఈ ఉద్యోగాలు చేసుకోమంటున్నాడు. అక్కడ వాలంటీర్లు ఉద్యోగాలకి ఇప్పుడు అట్లాగే చేశాడు కదా. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదివినా, ఎంఎస్ చేసినా, ఎంబీఏ చేసినా, ఎవరు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా ఉండే పోస్ట్ ఏదైనా ఉందంటే వాలంటీర్ పోస్ట్. అది కూడా ఫిల్ అయిపోయినాయి, ఇంకా అవి కూడా లేవు. 10th దగ్గర నుంచి ఎంత చదువు చదివినా వాళ్ళకి అదే పోస్ట్ వస్తుంది. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, తీసేస్తారా? వాళ్ళు అది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకుంటారో దానికి, అంటే ఆయన కూడా ఏమి తీసేయరండి. ఆయనకి తెలుసు వాళ్ళకు ఉద్యోగం అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళకున్న అర్హతలను బట్టి వాళ్ళకి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆయన ఏ రోజు కూడా యువతని నిరుద్యోగులుగా ఉండమని ఏ రోజు కోరుకోరండి. వాళ్ళకి తగ్గ, వాళ్ళ చదువులకు తగ్గ ఆపర్చునిటీస్ అయితే తప్పకుండా కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ పైన చాలా దాడి చేసినట్టుగా మాట్లాడారు కొన్ని సభల్లో. అందుచేత ఈ క్వశ్చన్ అడిగాను. ఎవరిని గురించి? వాలంటీర్స్ వ్యవస్థ గురించి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేమి వ్యతిరేకులేవి కారు. వాళ్ళకి నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి ఏదో 5,000కి వాళ్ళు అది చేస్తున్నారేమో కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేసి మన భవిష్యత్తును మనం పాడు చేసుకుంటున్నాం అనే ఆలోచన వాళ్ళల్లో రావాలి. అది వచ్చి మనం డెవలప్ అయితే, స్టేట్ డెవలప్ అయితే, మనకంటూ ఒక పెద్ద క్యాపిటల్ సిటీ ఏర్పడితే, ఇప్పుడు వైజాగ్ ఉంది, సో ఇంకా అట్లా కొన్ని సిటీలు, ఇప్పుడు అమరావతి కూడా అంత సిటీ అయితే, ఇట్లా డెవలప్ అయింది అనుకోండి, కంపెనీస్ వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి వాళ్ళ చదువు తగ్గట్టు ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. అంటే 10,000తో వాళ్ళు జీతాలు కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయంటారా?
తప్పకుండా వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి మంచిగా జీతాలు వస్తాయి. లక్షల్లో శాలరీస్ తీసుకోవాల్సిన వాళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వాలంటరీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాలంటరీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న అర్హతలను బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా కల్పిస్తారు. ఆయనకి యువతని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఉంది. కానీ ఇలా చిన్న చిన్న చిల్లర బతుకులు బతకండి అని ఏ రోజు ఆయన చెప్పరండి. వాళ్ళ అర్హతను బట్టినట్టు ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారు. రేపు గవర్నమెంట్ వచ్చినాక అలాంటి ఇండస్ట్రీసే కానివ్వండి, కంపెనీసే కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీసే కానివ్వండి, విదేశాల నుంచి పెట్టుబడులే కానివ్వండి, ఏదైనా తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగుపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.